హాయ్ అందరికీ. మీరొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటా? అయితే ఆగండి, ఇండియన్ ఆర్మీ నుంచి మీకోసం ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇది మామూలు ఉద్యోగం కాదు. దేశానికి సేవ చేస్తూ ఒక ఆఫీసర్గా కెరియర్ స్టార్ట్ చేసే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, మీరు స్లైడ్ మీద చూస్తున్న నెంబర్ అక్షరాల నిజం. 18 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీ. కెరీర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి శాలరీతో మొదలుపెట్టడమనేది నిజంగా చాలా పెద్ద విషయం. ఇంత మంచి జీతం మాత్రమే కాదు, అసలు విషయం ఇక్కడుంది. 2 ముఖ్యమైన పాయింట్సున్నాయి. మొదటిది, ఇది ఒక పర్మనెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగం. ఇక రెండోది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు. సరే, మరి ఈ రిక్రూట్మెంట్ పేరేంటి? ఇండియన్ ఆర్మీ దీన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ ఎంట్రీ అంటోంది. అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని నేరుగా, డైరెక్ట్గా కమిషన్డ్ ఆఫీసర్లుగా తీసుకుంటున్నారన్నమాట. ఈ డేట్స్ కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ ఆల్రెడీ January 7న స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ February 5th. అంటే సమయం చాలా తక్కువ ఉంది. సో అర్హత ఉందనుకుంటే అస్సలు లేట్ చేయకండి. సెలెక్ట్ అయిన వాళ్లకి అక్టోబర్ నుంచి ట్రైనింగ్ మొదలవుతుంది. ఓకే, ఇంత బావుంది కదా. మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? అసలు అర్హతలేంటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఉండాలి. ఇంకా మంచి విషయమేంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు అక్టోబర్ 1, 2026 నాటికి 20 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. అవివాహితులైన ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేయగలరు. అన్నిటికంటే ముఖ్యంగా గేట్ స్కోర్ అడగట్లేదు, ముందస్తు అనుభవం కూడా అవసరం లేదు. ఫ్రెషర్లకు ఇది నిజంగా ఒక వరం లాంటిది. సరే, అర్హతలు ఉన్నాయని తెలిసింది. మరి ఖాళీలెన్నున్నాయి? ఏ బ్రాంచ్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలున్నాయి? మొత్తం 379 ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారని. ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఏ బ్రాంచ్కి ఎన్ని పోస్టులున్నాయో చాలా క్లియర్గా ఉంది. మెకానికల్ ఇంజనీర్లకైతే పండగే, ఏకంగా 101 పోస్టులున్నాయి. ఆ తర్వాత సివిల్ వాళ్లకి 75, ఎలక్ట్రానిక్స్ వారికి 64, కంప్యూటర్ సైన్స్కు 60 పోస్టులున్నాయి. సో మీ బ్రాంచ్కి ఎన్ని అవకాశాలున్నాయో ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ మొత్తం 379 పోస్టులలో 350 పురుషులకి, 29 మహిళలకి కేటాయించారు. మహిళా ఇంజనీర్లకు కూడా ప్రత్యేకంగా అవకాశాలు కల్పించడం గమనించాల్సిన విషయం. రైట్, అప్లై చేసేశారు అనుకుందాం. ఆ తర్వాత ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక అప్లికెంట్ నుంచి ఆఫీసర్గా మారే జర్నీ ఎలా ఉంటుందో ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ముందుగా మీ ఇంజనీరింగ్ మార్కులు బట్టి అప్లికేషన్స్ని షార్ట్లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్లకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది కొన్ని రోజుల పాటు మీ లీడర్షిప్ క్వాలిటీస్ని, మెంటల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేసే ఒక ప్రాసెస్ అనమాట. అది కూడా పాస్ అయితే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ తీసి జాబ్స్ ఇస్తారు. మళ్లీ చెప్తున్నా, ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడా రాత పరీక్ష లేదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఉద్యోగంలో చేరితే ఏమొస్తుంది? దేశసేవ చేసే అవకాశం మాత్రమే కాదు, అద్భుతమైన జీతం, గౌరవప్రదమైన హోదా, ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు ట్రైనింగ్ పూర్తి చేసి జాయిన్ అవ్వగానే మీకు లెఫ్టినెంట్ ర్యాంక్ ఇస్తారు. ఇది ఒక గ్రూప్ ఏ క్యాడర్ ఆఫీసర్ పొజిషన్. దీనికి పే లెవెల్ 10 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే ఇది చాలా గౌరవప్రదమైన హై పేయింగ్ జాబ్ అనమాట. మనమిందాక 18 లక్షల ప్యాకేజ్ అనుకున్నాం కదా, దాన్ని నెల జీతంగా చూస్తే మీ చేతికి సుమారుగా 1,50,000 రూపాయలకు పైగా వస్తుంది. అది స్టార్టింగ్లోనే. అనుభవం పెరిగే కొద్దీ ఇది ఇంకా పెరుగుతుంది. జీతం ఒక్కటే కాదు, ఆ తర్వాత వచ్చే బెనిఫిట్స్ లిస్టు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. డియర్నెస్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్స్, పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ అలవెన్స్, రిటైర్ అయ్యాక పెన్షన్ స్కీమ్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి చూస్తే టోటల్ ప్యాకేజ్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఆర్మీ అనగానే బార్డర్, ఫైటింగ్ గుర్తొస్తాయి కదా, కానీ ఇది అది కాదు. ఇది పక్కా టెక్నికల్, ఆఫీస్ బేస్డ్ జాబ్. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్, కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ లాంటి విభాగాల్లో ఏసీ ఆఫీసులో కూర్చునే పని చేయాల్సి ఉంటుంది. సో ఇంత మంచి జీతం, గౌరవం, దేశానికి సేవ చేసే అవకాశం అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి. ఇంజనీరింగ్లో మీకున్న స్కిల్స్ని దేశ రక్షణ కోసం ఉపయోగించే ఈ అద్భుతమైన అవకాశం గురించి ఆలోచించండి. మరి ఈ మార్గంలో ప్రయాణించడానికి మీరు సిద్ధమేనా?